హాయ్ గాయ్స్, నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉంటారని కోరుకుంటున్నా. ఈరోజు మనం వండబోయే రెసిపీ ఫిష్. ఓకే, ఈ ఫిష్ ఎట్లా వండాలి, ఏంది, ఎట్లా చేయాలని మొత్తం చూపిస్తాం. చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేపలు తీసుకున్నాం. 1.5 కిలో ఫిషెస్ తీసుకున్నాం. అయితే 1.5 కిలో సూపర్ అంటే రవ్వ మచ్చి అంటారు దీనికి, తీసుకున్నాను. తర్వాత వచ్చేసి బెండకాయ, తర్వాత కొంచెం చింతపండు, కొంచెం అల్లం ఉల్లిగడ్డ, తర్వాత ఒక ఆనియన్స్ పండు, తర్వాత ఒక టమాటో, తర్వాత ఆనియన్ పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి మొత్తం కలిపి పేస్ట్ పెట్టేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు స్టవ్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బాండి పెట్టుకుంటున్నాం. బాండి కొంచెం గరం కావాలి. అయినాక సో ఫ్రెండ్, మనం ఈరోజు ఇప్పుడు వండుతున్నాం కదా, మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ తీసుకుంటున్నా. మీరు మీ కాడ మీ పరిస్థితులు బట్టి మీకు ఏది ఇష్టం అది తీసేసుకోండి. ఓకేనా, ఫ్రీడమ్ అయితే కొంచెం హెల్త్కి మంచిది. ఓకే, అంటే బాగుంటుంది అన్నమాట. కొలెస్ట్రాల్ ఇట్లా ఏమి రాదని చెప్తారు, బట్ నాకైతే తెలియదు. మేమైతే ఫ్రీడమ్ అయితే యూజ్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు ఇది కొంచెం గరం అయినాక ఆయిల్ మనం ఏమైంది చెప్తాను మీకు. కొంచెం గరం అయినాక లైట్ గరం అవుతుంది. ఇప్పుడు అయినాక మనం ఏం చేద్దామంటే ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం ఫస్ట్. ఆనియన్ పేస్ట్ ఉంటుంది దీనికి. ఓకేనా, ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసినాక కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి రెండు దీంట్లో మిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, రెండు వేసినాక మంచిగా అది నీట్గా ఫ్రై కావాలి. లోపల మొత్తం వాటర్ మొత్తం మైనస్ అయిపోయి మొత్తం ప్లస్ అన్నమాట. అది బ్రౌన్ కలర్ రావాలి. ఓకేనా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా మనం దీనికి ఫ్రై చేయాలి. రైట్, లాస్ట్లో మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఇట్లా తిప్పేసి దాంట్లో వేసేసుకుంటే బెటర్. రైట్, ఓకేనా, కొంచెం అది ఫ్రై కానీ. రైట్, అది ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చేద్దాం. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ఆనియన్లో చిన్న చిన్న మొలకలు ఉంటాయి కదా, అవి వేస్తున్నాము. ఆనియన్ మొలకలు వేసినాక కొంచెం అవి కూడా ఫ్రై కావాలి. ఓకేనా, ఫ్రై అయినాక మస్తు ఇప్పుడు చూడండి ఎట్లా స్మెల్, జబర్దస్త్ స్మెల్ వచ్చేస్తుంది బయటకి. ఈ స్మెల్కి నాకు ఆగబుద్ధి అవుతలే, కానీ ఇక మనం ఫిషింగ్కి వేయలేము కదా. ఫిష్ వేయాలి దీంట్లో, మళ్ళా ఏమంటారు చింతపండు రసం వేయాలి, ఇంకా చాలా వేయాలి దీంట్లో. మనమైతే ఇప్పుడు కొంచెం 2 minutes అయినాక ఫిష్ దాంట్లో వేద్దాం. ఓకేనా, ఇప్పుడు దాకా నేను ఫిష్ మసాలా రెడీ చేసుకుంటాను, మీకు చూపిస్తుంది కూడా. రైట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పసుపు, తర్వాత కారం, కొంచెం కారం ఎక్కువ తీసేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చింతపండు వేసినా కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. తర్వాత సాల్ట్, సాల్ట్ ఇది కొంచెం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మనం మంచిగా మిక్స్ చేసినాం అనుకోండి, మొత్తం కింద దీంట్లో కూడా ఆయిల్ తెలాలి. కింద మాడిపోతుంది, చూసారా కలర్ ఎట్లా వచ్చింది ఫ్రెండ్స్. మంచిగా అది ఇక ఫ్రై కావాలన్నమాట. ఓకే, ఫ్రై అయ్యే వరకు మనం అప్పుడు దాకా వేరే వర్క్ మనం చేసుకుందాం. ఇప్పుడు మీకు మసాలా ఎట్లా చేయాలో చూపిస్తా. ఓకే, చూడండి ఒక్క నిమిషం. దీంట్లో మనకి ఫిష్ మసాలా అంటే ఇచ్చేస్తారు, ఒక 20 రూపీస్ తెచ్చుకుని నేనైతే. ఇప్పుడు దీనికి నేను గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసి దీనికి పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను పక్కన. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకొకసారి. రైట్, ఇది కూడా ఫ్రై అయిపోతుంది కదా మంచిగా. ఇప్పుడు దీనికి ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది రైట్ ఫ్రై అయిపోయింది, మస్తు స్మెల్ వచ్చేస్తుంది కొంచెం. ఓకేనా, ఇప్పుడు దీనికి నేను ఫ్రై చేస్తా. ఓకే, రెడీ అయిపోయింది కదా, దీనికి మనం పక్కన పెట్టేసుకుందాం కొంచెంసేపు. సరేనా,
ఇప్పుడు మనం యాడ్ చేద్దాం ఫిష్. ఓకే, ఫిష్ చూడండి, ఫిష్ యాడ్ చేస్తున్నాం మనం. ఫిష్ మొత్తం మంచిగా అంటే ఆయిల్లో కొంచెం వేగాలి. తలకాయ అంటే నాకు చాలా ఇష్టం, అందు గురించి 2 తలకాయలు తెచ్చుకున్నా పెద్ద పెద్దవి. తర్వాత చిన్న చిన్నవి కూడా 2 తెచ్చుకున్నా. ఆయన ఫ్రీగా ఇచ్చిండు అనమాట మనకి, ఎందుకంటే మన సబ్స్క్రైబ్ కాబట్టి మనకి ఫ్రీగా ఇచ్చిండు చేపలు. ఒక 2 అంటే చేపలు కాదు, 2 తలకాయలు ఫ్రీ ఇచ్చిండు చిన్న చిన్నవి. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, కొంచెం అది కింద మీద అంటే గంటి పెట్టకూడదు, గంటి పెడితే ఇరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా గంటి పెట్టుకుంటా మీరు దానికి చేయాలన్నమాట, హ్యాండిల్ చేయాలి. చూడండి, మీకు దీనికి ఏం చేయాలనేది మీకు చూపిస్తా. ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి మనం ఇట్లా ఇట్లా చేసి ఇట్లా 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 ఆడియాలి. ఇట్లా ఇట్లా ఆడిస్తే ముక్కకి పట్టేస్తుంది మసాలాలు పడతాయి. చూడండి, మసాలా పడతాయి, ఇంకా పీసెస్ అని ఇరగదనమాట. రైట్, ఇప్పుడు కొంచెం సేపు దానికి మనం మూత పెట్టి మగ్గిస్తాం, ఒక 10 minutes. తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చేస్తాం. ఓకేనా? రైట్, చూడండి ఫ్రెండ్స్, మస్తు గుమ గుమ స్మెల్ అయితే వచ్చేస్తుంది. వావ్, చూసారా, మస్తు స్మెల్ అయితే వస్తుంది, జబర్దస్త్ కదా. నాకు మీకైతే నోరు ఊరిపోతుండొచ్చు అనుకుంటా, నాకైతే నోరు అయితే ఊరిపోతుంది. ఎందుకంటే దీంతో పాటు నాది వేరేది ఉన్నదిలేండి, అది అన్నమాట. దాంతో నేను అది ఎంజాయ్ చేస్తాను. మీరైతే అలాంటివి ఏమి యూజ్ చేయకండి, నార్మల్గా ఇది మీరు కర్రీకి ఎంజాయ్ చేసుకుని తినండి. రైట్, చాలా బాగుంటుంది. దాంట్లో మనము మీకు చెప్పలే కదా, ఇప్పుడు బెండకాయ, దిస్ ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్. బెండకాయ వేస్తే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఓకే, మనం బెండకాయ కూడా యాడ్ చేసేస్తున్నాం. చూడండి, బెండకాయకి రెండుగా కట్ చేసుకోవాలి. చిన్న కట్ చేసి దాంట్లో స్మాష్ అయిపోతుంది అది. రెండుగా కట్ చేసేసుకొని మంచిగా అది కూడా మగ్గినట్లు ఒకసారి కలిపేసుకుందాం మనం. సరేనా? ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే చాలా కారం ఉన్నది ఫ్రెండ్స్, చేయగా కలిపోతుంది. ఇది వేరే ఆప్షన్స్ నాకు అట్లేదు. ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టేస్తుంది. దీనికి పెట్టేసినాక మనం మళ్ళీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో వేసేసుకొని క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్?